కాదు, ఆనాడు కానీ పరమాత్మ కటాక్షము ప్రసరింపదు. మనమే శరీరము, మనకొక రాజ్యము, దానికి జీవుడే రాజు. ఈ దేహం కనుక మనం చూసుకుంటే ఈ దేహంలో ఉండేటటువంటి వాడు లోపల ఆత్మ, దాని కనుక మనం గమనిస్తే రాజుగా చెప్పబడితే, ఈ రాజ్య పరిపాలన చే రాజునకు శరీరమును తానే రక్షించుచున్నాను అనేది వృధాభిమానము చే స్వతంత్రుడను భావము ఏర్పడును. ఆ అభిమానము భంగమై భగవత్ శేషత్వ జ్ఞానము పరిపూర్ణముగా కలిగిన నాడే భగవత్ కటాక్ష పాత్రత కలిగి కర్మ పూర్తిగా క్షీణించి పరమభక్తి కలుగును. ఈ యొక్క భగవంతుడు నేనే అనేటటువంటిది, స్వతంత్రుడు అనేటటువంటిది క్రమేపీ తగ్గాలంటే భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ ఆశ్రయ రూపంలో భగవత్ శేషత్వ జ్ఞానము పరిపూర్ణముగా కలిగి భగవత్ కటాక్షము అనేటటువంటి పాత్ర ద్వారా కర్మలో సగభాగం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతూ ఉంటుందట. అది క్షీణించి పరమభక్తి కలిగి పుణ్యపాప రూపముకు కర్మ భగవద్ దర్శనమునకు ప్రతిబంధకము. అది వారి కటాక్షము చేతనే తొలగవలెను. దానికి అభిమానమును పోవాలి. అట్లు అభిమానము పోయి అనన్యరహ శేషత్వ జ్ఞానము కలిగి అనన్య భోగ్యత్వము బుద్ధితో తదేక గతుకులై ఉన్ననాడు భగవత్ కటాక్ష పాత్ర కలిగి భగవద్ దర్శన రూప పరభక్తి కలుగును. ఈ భూమండలంలో కనుక ప్రతి ఒక్క జీవుడికి చూస్తే 27 నక్షత్రాలకి దానికి సంబంధించిన భూమి మనం చూసుకుంటే ఇది నివసించేటటువంటి ప్రదేశము. సూర్యుడు, చంద్రుడు, వాటి యొక్క గమనములు, తర్వాత గ్రహాలు ఉన్నాయి. అట్లా ఆ యొక్క దశలో కనుక చివరికి ఒక్కొక్కటి చెప్తా ఉంటాం. ఏలిన నాటి శని అంటారు, 7 సంవత్సరాలు పడితే వదలదు అంటూ ఉంటారు. అది కర్మవశంలో తొలగాలంటే ఈ భగవంతుని కనుక ఆశ్రయించామనుకోండి, నువ్వే శరణము అన్నావు అనుకోండి, చాలు చివర ఫలితాన్ని వదిలేసేస్తాడండి కదా. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎవరైతే మనం భగవంతుని ఆశ్రయించామో దాని కర్మవశంతో ఇక్కడ ఏదైతే మనకి రాబోయేటటువంటిది పూర్వజన్మం కానివ్వండి, క్రితం జన్మ కానివ్వండి, ఇప్పుడు నడిచేటటువంటి జన్మల పాపాలన్నింటినీ కూడా దూదిలో పడి మసైపోయినట్టు మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కటాక్షాన్ని మనపై కలిగితే గనక, భగవద్ దర్శనం గనక మనం చేసుకోగలిగితే, గోపికలు ఈనాటితో ఆ దర్శనంది కృష్ణ కటాక్ష పాత్రులై కర్మబంధమును వీడి నిత్య సంశ్లేషార్హులు అవుదురు. నిత్యము కూడా ఎల్లప్పుడూ స్వామివారినే అంటి పెట్టుకోవడము. అది ఎప్పుడు దశ అంటే పరమ పదం చేరుతాడో ఎప్పుడైతే ఈ జీవుడు ఎప్పుడు నిత్యసూరులాగా ఎల్లప్పుడూ ఆ భగవంతుడిని ఆశ్రయం పొంది అక్కడే ఉంటూ ఉంటారు. వేరొక దిక్కు లేక వచ్చినామని చెప్పినారు కదా, రక్షింపనిచ్చు వెళ్ళిపోదురో, రక్షించనను రక్షింపకున్నను నీకే అని ఉందురో చూతమని శ్రీకృష్ణ పరమాత్మ ఊరకుండెను. దిక్కులేక నిన్నే ఆశ్రయించాం, సరే రక్షిస్తాడో లేదో, శరణార్థుడై వచ్చారు, అందరికీ కూడా అన్ని రకాలుగా అక్కడ రక్షించుకుంటానే వచ్చాడు. ఒకవేళ రక్షించకుండా ఉన్నాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? అప్పటికే అదే మంత్రం మనకి, నీవే మాకు దిక్కు తప్ప వేరే దిక్కు లేదు అనేటటువంటి విషయాల్లోనే కృష్ణుడు కూడా చూద్దాంలే అసలు వీళ్ళు ఎట్లా ఎంతవరకు ఉండగలుగుతారో. పరీక్షల్లో కూడా అంతే, 35 మార్కులు వస్తే వాడు పాస్ అయినట్లు లెక్క. మరి ఆ 35 మార్కులు రాకపోతే ఫెయిల్. ఇప్పుడంతా కూడా క్రెడిట్స్ అంటున్నారు. అంటే ఏమిటంటే 6 నెలలకు సెమిస్టర్ విధానంలో వచ్చేటప్పటికే ఈ 6 సబ్జెక్టులు అయిపోయి ఉండాలి. ఒకవేళ అవ్వలేదనుకోండి దాన్ని బ్యాక్లాగ్ అంటున్నారు. అంటే తర్వాత చదువులో ఈ పూర్తయ్యేలోపు సంవత్సరంలో ఇవి మొత్తం ఉండకూడదు. సెమిస్టర్ విధానం మళ్ళీ స్వతంత్రము అంటారు. అంటే తనకు తానుగా విశ్వవిద్యాలయం పరిధి అనేటటువంటి కాలేజీలో చూసుకుంటే, అటానమస్ అనేటటువంటి చూసుకుంటే వాళ్ళ కాలేజీలో ఎంతవరకు అయితే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒకేసారి పరీక్ష పెట్టడం. ఇదేమో విశ్వవిద్యాలయం మొత్తం అంతా కూడా పరిధి మొత్తం ఆ కాలేజీలకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఒకేసారి పెడతా ఉంటారు. అటానమస్ అంటే స్వతంత్రము, యూనివర్సల్ అంటే విశ్వవ్యాప్తము. భగవత్ తత్వంతో కనుక మనం చేరి ఉంటేనేమో
అది స్వతంత్రత అనేటటువంటిది పోతుంది. భగవంతుని ఆజ్ఞానుసారం నడుచుకుంటా వెళ్ళిపోవాలి, కర్మానుసారంగా వెళ్ళిపోవాలి. అక్కడ రోజు ప్రాతకాలం నియమాలు ఉంటాయి. కొన్ని స్కూళ్ళకు కానివ్వండి, కాలేజీలో కానీ మనుషులకు అందరికీ కూడా ఒక ప్రణాళికాబద్ధం లేకపోతే జీవితంలో సాఫల్యం అనేటటువంటిది, ఫలితం అనేటటువంటిది అందుకోవడం కష్టం. కాబట్టి ఇక్కడ ఫలితం కావాలంటే నీవే శరణాగతి అనేటటువంటిది విషయాన్ని తెలియజేస్తూ, గోపికలు నేను ఆశ్రయం ఇచ్చినను ఈయకపోయినను వేరొక గతి లేనివారము, అనన్యర్హులమైనటువంటి మాకు మేము స్వతంత్రులము కాము, ఇతరులకు చెందిన వారము కాము అని ఎరిగి వచ్చితిమి, కటాక్షింపవలనని అర్థించుతూ ఉన్నారు. ఆ జన్మచే తనకు తోబుట్టువైనటువంటి ఆ రావణాసురుడు, విభీషణుడు రాముడిని శరణవేడు వచ్చాడు. మరి ఈయన తీసుకోవాలా వద్దా అనేటటువంటి మీమాంసలు ఉంటే, రావణాసురుని యొక్క అంశతో ఉన్నాడు కాబట్టి, తోడబుట్టినటువంటి వాడు కాబట్టి ఆ విషయం అనంతా కూడా ఆయనతో వివేదించాలి. కానీ ఈయనతో శరణు అంటూ వచ్చినటువంటి వాళ్ళని కూడా మనము ఆపాదించవద్దు. భార్య బిడ్డలు మాత్రం అట్లు ప్రవర్తింపరాదని నమ్మకమేమి, రావణ సంబంధము కలవారు అందరూ కూడా విడిచెను. వేరు వేరు వస్తువుల యందు సర్వ సంబంధములు సర్వ సుఖములు శ్రీరాముని యందే లభించినప్పుడు ఇతరులు ఎలా అని పరిత్యజించెను. భగవద్గీత మే రాజ్యం చ జీవితం చ ధనాని చ, ఓ రామ నాకు రాజ్యము జీవితము ధనము సర్వము నీవే అని నివేదించెను. మొత్తం అంతా కూడా భగవద్దత్వం అనేటటువంటి విషయంలో తెలియజేస్తూ, రాజ్యము కానివ్వండి, అట్లాగే జీవితం కానివ్వండి, ధనము కానివ్వండి, సర్వస్వం అన్నీ కూడా నీవే అని, నీకు ఈ శరీరాన్ని, నీకు దేహాన్ని అప్పచెప్పేస్తున్నానయ్యా, నాకు వేరే చోటు అంటూ ఏమీ లేదు. రక్షించడము రక్షింపబడటం అనేటటువంటిది నీ నిర్ణయము, అంతిమ నిర్ణయమే కాదు. భగవానుని ఆశ్రయించినప్పుడు ఇతర సంబంధమును పూర్తిగా వీడి భగవానునికే చెందిన వారమని భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అట్లే ఇందు తమకు అనన్యర్హత్వము విజ్ఞాపనము చేయించు ఉన్నారు. నాకు ఇతరమైనటువంటి అర్హతలు ఏమీ లేవు, నీవే శరణు అని ఈ గోపికలు ఈ యొక్క పాసురంలో మనకి 22వ పాసురంలో తెలియజేస్తూ, అంగన్ మా జ్ఞానలత్తరు ரச அபிமான வங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீஷம் சங்கமீர்ப்பார் பொலவலந்து தலைப்பெய்தும் கிங்கிடுவாய் செய்யற தாமரை பூ போலே செங்கன் செரிச்சிதேன் இம்மேல் விளையாமோ திலங்கு மாதிரியுக்தம் மெழுந்திரம் போல் அங்கரி ரெண்டு ஜொண்டு எழுமேல் நொக்கிதியம் மேல் எங்கில் மேல் శాంబ మిళందు ఎలోరింబావాయ్. అమ్ అనేటటువంటిది సుందరమైనటువంటి, కన్ విశాలమైనటువంటి, మా పెద్దవై ఉన్న జ్ఞానలద్దర్ భూమిని పాలించినటువంటి రాజులు అభిమానభంగమాయ్ తమ కంటే గొప్పవారు లేరను అహంకారమును విడిచి వందు వచ్చి నిన్ మీ యొక్క పల్లికట్టిల్ కీడే మీ సింహాసనమును క్రిందనే సంగల్ సంఘములు సంఘములుగా ఇరుపోర్పోల్ ఉన్నవారి వలె వందు వచ్చి తలైపేదం చేరినారము కంగడి వాయిచ్చేద చిరుగంట ముఖము వలె సగము వీడిన తామర పువ్వు వలె శంగన్ వాత్సల్యముచే ఎర్రనైన కన్నులు సిరివెచ్చదే కొద్ది కొద్దిగా ఎమ్మేల్ మా మీద విలియాంలో రసరింపచేయవా. తింగుళం చంద్రుడను అరియుత్తమం సూర్యుడును ఎలుందంబోల్ ఉదయించినట్లుగా ఆం సుందరమైన కన్నులు ఇరండం కొండు రెండిటితోనూ ఎంగల్ మేల్ మా వైపు నోక్కదియోల్ కటాక్షించిదివా. ఎంగల్ మేల్ మా యొక్క శాపములు ఇలందు వీడిపోవును. సుందరమైనటువంటి విశాలమునగు మహాపృథివిని మండలమున అంతను ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరని అహంకారములు వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనమును క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు సుందరమైనటువంటి విశాలమైనటువంటి ఈ భూమిని అంతటిని కూడా రాజవంశాలు చరిత్ర మనకు చెప్తా ఉంటుంది. శాతవాహనులు, శాలంకాయనులు, ఇక్ష్వాకులు,
ఇట్లా వరుస రాజ్య స్థాపనలో అంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల వరకు కూడా ఆ రాజులు పరిపాలించినటువంటి విధముగా గొప్ప గొప్ప రాజ్యాలు ఏలినటువంటి రాజులు ఓడిపోయిన తర్వాత, అహంకారం వీడిపోయిన తర్వాత ఆ సార్వభౌముని సింహాసనమున కింద గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారట. మేము నువ్వు అభిమాన భంగమై వచ్చి మీ సింహాసనముల కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. మానవునిలో ఒకటి ఉండేటటువంటిది ఏమిటంటే అభిమానము. అది గనక తప్పినది అనుకోండి, భంగము పాడైపోయింది అనుకోండి, ఇక అది మొహాలు ఎదుటి వాళ్ళకి చూపించలేక తలలు దాచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, తల తిప్పుకుంటూ ఉంటారు ఎదురైనా సరే. మరి ఇట్లాగే రాజ్యము కోల్పోయిన తర్వాత ఆ రాజుకి ఈయన దాసుడు అవ్వాల్సిందే. ఆ విధంగా మేము కూడా మీ సింహాసనం కిందకి వచ్చి గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖము వలె వీడి ఉన్నటువంటి తామర పువ్వుల వలె వాత్సల్యం చే ఎర్రగా ఉన్నటువంటి నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయము. తామర పువ్వులు కూడా నిదానముగా విచ్చుకుంటూ వస్తూ ఉంటాయి. ఆ విధంగా మాపై నీ యొక్క రెండు కన్నులను నిదానముగా మెల్లమెల్లగా మా పైన ప్రసరింప చేసేటట్లు చేయుము. సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లుండెడి నీ రెండు నేత్రములతో మాపై కటాక్షించితివా. మేము అనుభవించే తీరములు వలననేడి శాపము వంటి కర్మ కూడా మమ్మలను వీడిపోవును. సూర్యచంద్రులు ఒకేసారిగా రాదు, మనకి నిదానంగా వస్తూ ఉంటారు. భూమి యొక్క గమనము, ఆ చంద్రుడి కాంతి భూమి మీదకి చేరడానికి సూర్యునికి ఏదైనా మనకి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలు వస్తూ ఉంటుంది. అట్లాగే ఆ సూర్య చంద్రుల యొక్క గమనంలో గనక ఒక్కసారిగా మాత్రం రారు, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవటం అనేటటువంటిది ఉండదు. అదే విధముగా నువ్వు నిదానముగా నీ రెండు యొక్క నేత్రములతో మా వైపు కటాక్షించితివా. మేము అనుభవించేటటువంటి తీరవలనది శాపము ఏదైతే ఉందో అది మమ్మల్ని విడిచిపోవును. నీ కర్మ ఇంతకాలం ఎంత ఉందయ్యా అని అన్నాడు అనుకోండి, ఆ అంతకాలంలో కొంత అనేటటువంటిది తగ్గిపోద్ది. ఎవరి యొక్క కటాక్షంతో అంటే భగవంతుని యొక్క కటాక్షం చూశాడంటే మన పైన అది తగ్గిపోతూ ఉంటుంది. అందన్ మాన్ న్యాలత్తర్ అభిమాన భంగమాయి వందున్. భూమిని పాలించే రాజులు అభిమాన భంగమై తమ చక్రవర్తి వద్దకు వచ్చినట్లు గోపికలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చిరి. సర్వేశ్వరుడు ఈశ్వరతత్వము సహజముగా కలిగి ఉండ జీవులు తాము కూడా హృదాభిమానము చే ఈశ్వరోహం నేను ఈశ్వరుడు అనుకొనుచూ ఉందురు. ఏమవుతుందంటే అధికారం అనేటటువంటి యొక్క దర్పము అంటారు దానిలోని. ఆ దర్పం ఎట్లా ఉంటుంది అంటే ఆ సింహాసనం ఎక్కి పరిపాలిస్తూ ఉంటే నేనే రాజును, నేనే గొప్పవాడిని అనేటటువంటి సింహాసనం ఎక్కినతో అంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలిగిపోతుందట. అట్లా మేము కూడా ఈశ్వరోహం అనేటటువంటి విధంగా మేము అనుకుంటూ ఉంటే తమ ప్రత్యేకతను కాపాడుకునిచునే ఉందరు. ఈశ్వర సర్వభూతానం అని చెప్పబడు సర్వభూతేశుడు కంటే ఏమీ తక్కువ కాని వారి వలె అహంకరించి ఉందురు. దిగితేనే విషయం తెలుస్తుంది, లేదు దాని మీదే ఉన్నాడు అనుకోండి. ఈశ్వర సర్వభూతానం, సర్వుల ప్రజలలో అందరిలో కూడా దేవుడు ఉన్నట్టు నేనే ఈ రాజ్యం అంతా కూడా ఎక్కడి వరకు అయితే వ్యాపించి ఉంటుందో నేనే రాజును అనేటటువంటిది అహంకారం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సహజముగా స్వామిపై పరమాత్మయ్య ఉండగా తామే ఈ రాజ్యమునకు రాజు అన్నట్లు పాలించులు ఉండురు. స్వామిత్వం ఉన్న వానికే స్వాతంత్ర్యమును ఉండును, వారి పొత్తు అగునది పరతంత్రము అండును. జీవులు పరమాత్మ సొత్తు, ఆయన ఒక్కడే స్వామి, కానీ జీవులు తమను స్వతంత్రులుగా స్వామిత్వం ఉన్నట్లు భావించుకుందురు. జీవులందరూ స్త్రీల వంటి వారు, పరమాత్ముడు ఒక్కడే పురుషుడు స్వతంత్రుడు. కానీ స్త్రీ సహజముకు పారతంత్ర్యము వీడి స్వతంత్రులమని భావించుటయే అభిమానము. అట్టి అభిమానము కలవారులమై దూరమై తిరిగి పారతంత్ర్యము నెరింగి వచ్చిన చేరిన గోపికలు తమను రాజులతో పోల్చుకుంటూ ఉన్నారు.
స్త్రీత్వము, స్త్రీలలో ఉండేటటువంటిది ఏమిటయా అంటే పారతంత్ర్యము. పరుల కోసము వాళ్ళ యొక్క ఆజ్ఞానుసారము నడుచుకునేటటువంటి వాళ్ళే జీవులు. స్వతంత్రులు ఎవరయ్యా అంటే రాజులు. కాబట్టి ఈ రెండిటికి ఉండేటటువంటి భావాన్ని మనకి తెలియజేస్తూ, సుందరమగు విశాలమగు మహాపృథివిని అంతయు తమదని భావిస్తూ ఉంటారు. అనుభవింపదగినటువంటి పదార్థములను, అనుభవించుటకు సాధనమైనటువంటి ఇంద్రియములను, అనుభవించు స్థానములైన ఆయా లోకములను సర్వేశ్వరుడే వారి వారి కర్మానుగుణముగా కల్పించి అనుభవింప చేయునని తెలియక బ్రహ్మ మొదలుగు క్షేమ వరకు జీవకోటి అంతయు తమకున్నంత మేరకు తమదే అని భావించుచూ ఉందురు. ఈ సర్వేశ్వరుడు జీవులలో మనకి ముందే లిఖింపబడి వచ్చేస్తాం భూమి వ్యాధికి. తర్వాత ఏ విధంగా అనుభవించదగినటువంటి పదార్థములు కానివ్వండి, అనుభవించడానికి సాధనమైన ఉన్నటువంటి ఇంద్రియములు కానివ్వండి, అలాగే అనుభవించడానికి ఆయా ఆయా లోకములలో విమానం ఎక్కామనుకోండి, మొదటిసారి ఎక్కాడు అనుకోండి, ఆ జీవుడు ఆనందపడుతూ ఉంటాడు. ఆహా నేనే ఎక్కాను. అది కూడా మళ్ళీ గొప్పదే విషయం. ఎందుకంటే ఎవరు ఎక్కలేనటువంటి సాధనాన్ని ఈరోజు మనం ఎక్కాము. టీవీలు కావడం కూడా ఫస్ట్లో కూడా అంతే. కలర్ టీవీలు కన్నా ముందు బ్లాక్ అండ్ వైట్ వచ్చినాయి అనుకోండి, తర్వాత కలర్ టీవీలు, తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికే ఆండ్రాయిడ్ టీవీలు. ప్రతి ఒక్కడికి కూడా అనుభవింపదగినటువంటి వస్తువులు పరమాత్మే మనకి ఇస్తూ ఉంటాడు. అవి ఏ రూపంలో ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో అన్నీ కూడా తెచ్చి పెట్టేది ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడే. ఇట్లాంటి కర్మానుగుణంగా వచ్చి పడేటటువంటివి ఆ విషయాలను మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయ్యా అనుకుంటే, బ్రహ్మ నుండి క్షేమ వరకు జీవకోటి అంతయు కూడా తనకున్నంత వరకు తమదే అని భావిస్తూ ఉంటారు. బ్రహ్మ కూడా అనుకుంటాడు ఈ భూలోకంలో ఎన్ని లోకాలు అయితే, బ్రహ్మాండ లోకాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే భావిస్తున్నాను కదా అనుకుంటూ ఉంటాడు. ఇది ఆయన ద్వారా, ఆజ్ఞల ద్వారా నేను పరిపాలిస్తున్నాను అనే అటువంటిది లేకుండా ఈయనే సర్వస్వతంత్రుడుగా చెప్పుకుంటూ ఉంటాడు. క్షేమకు బ్రహ్మకు కూడా అహం, నేను అనే అభిమానమును సమానముగానే ఉండును. బ్రహ్మ తన పరిధిలో విశాలమనదంతయు తనదనియు తాను అనియు భావించి అహంకరించును. వారు చేసిన సుకృత విశేషమే భగవంతుని యొక్క అనుగ్రహము. ఆయా పదవులు లభించునే కానీ అహంకారమునందును సమానులే. క్షేమకున్నంత దానిని క్షేమ తనది అని భావించి నేను అనుభవించుచూ ఉన్నాను. క్షేమ ఆహారం కనుక చూసుకుంటే దానికి ఎంతవరకు తీసుకోగలుగుతుందో అంతవరకే తీసుకుంటుంది. మరి పెద్ద జీవులలో కనుక చూసుకుంటే ఆ పెద్ద జీవుల యొక్క పరిమాణాన్ని బట్టి అవి తినగలుగుతూ ఉంటాయి. మరి క్షేమకున్నటువంటి దాని విషయంలో అది కూడా అనుకుంటా ఉంటుంది, ఇది నేను అనుకుంటా ఉంటుంది. కాబట్టి బ్రహ్మకున్నంత దానిని, క్షేమకున్నంత దానిలో రెండిటిలో కూడా అహం అనేటటువంటిది వచ్చి చేరి ఉండటము. ఈ అహం అనేటటువంటిదే దుఃఖానికి హేతువు, కారణము అన్నమాట. దుఃఖం అంటే తెలుసు, బాధలకు. ఆ బాధలకు ఏమిటయ్యా అంటే హేతువులు కోరికలు. కోరికలు జయించినటువంటి వాడే జ్ఞానులు. కాబట్టి ఇక్కడ అహం అనేటటువంటి దుఃఖానికి కారణం ఏంటయ్యా అంటే అహం. అది ఎంత పెరిగితే అంత దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. కోరికలు అనేటటువంటివి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంటి ఆర్థిక స్థితి స్తోమతలను బట్టి తెలుసుకోవచ్చు మనం. అది మనం తెచ్చుకోగలుగుతామా లేదా. ఒకవేళ కోరికలు కనుక విపరీతమైతే నవ్వులు పాలవటము, అప్పులు పాలవటము జరిగిపోతుంది. తర్వాత అందుకే చెప్తూ ఉంటున్నారు ఇక్కడ మనకేమంటే, అది ఎంత పెరిగితే, అహం అనేటటువంటిది లోపల ఎంత పెరిగితే అంత దుఃఖం వచ్చి లోపల పెరుగుతూ వచ్చేస్తూ ఉంటుంది, బాధలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి యావత కులతే జంతు సంబంధాన్ మనసః ప్రియాన్ తావం దోస్య వికన్యంతే హృదయ శోకశంకనః. జీవుడు తన మనస్సునకు ప్రియములైనటువంటి సంబంధములనే వస్తువులపై ఏర్పరచుకును. అవి అన్నీ ఆ జీవుని హృదయమున శోకమునంటిన వాటిగా మేకులుగా ఉండును. ఏమిటయా అంటే ఈ యొక్క మనస్సులో ప్రియమైనటువంటివి, ఇష్టమైనటువంటి కోరికలాగా పెరిగి దుఃఖాలు అనేటటువంటి వచ్చి చేరి సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారంటారు చూసారా.
ఆడు అసలే బాధపడుతూ ఉన్నాడు, పుండి మీద కారం చల్లితే ఎంత బాధ కలుగుతూ ఉంటుందో ఆ విధంగా సూటిపోటి మాటలు మనకు వచ్చి బాధలు పెడుతూ ఉంటాయి. అభిమానం అనేటటువంటిది భంగము అవడం అనేటటువంటిది చూపిస్తూ, బ్రహ్మాదులు కూడా ఎన్నెన్నో జన్మలెత్తి భగవత్ కటాక్షముచే ఆయా పదవులు అందినను చివరకు సాధనానుష్ఠానము చేసి తపస్సు చేసి అహంకారము వీడి భగవద్ అనుగ్రహము చేతనే పరమ పురుషార్థమగు మోక్షమును అందిరి. అవి శాస్త్రములు చెప్పుచూ ఉండగా ఏమీ లేని సామాన్యులు కొందరు ఏ సాధనానుష్ఠానము లేకయే శరీర అవసానము తప్పక తమకు పురుషార్థము లభించనని నిశ్చయంతో నుండురు కదా. ఇది ఎట్లు కొసగును? బ్రహ్మాదులకే అంత కష్టపడిన గాని లభించని మోక్షము సామాన్యునికి అంత సులభముగా లభించునా అని ఒకసారి భట్టర్ వారిని ఒకరు ప్రశ్నించిరట. ఏమిటి స్వామి, బ్రహ్మాదులే ఎంతెంతో తపస్సులు చేసి వాళ్ళ పదవులను కూడా త్యజించి సాధనానుకూలముతో మోక్షాన్ని అహంకారాన్ని వీడి భగవద్ అనుగ్రహముతో పురుషార్థము మోక్షాన్ని పొందారు. మరి ఇక్కడ ఏమీ లేనటువంటి సామాన్యులకు కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికంటే పరంపదానికి చేరిపోతూ ఉంటారట. మరి అదెట్లా సాధ్యమైనది అనేటటువంటి విషయాన్ని ఒకసారి భట్టర్ వారిని ప్రశ్న వేయడం జరిగినది. అప్పుడు భట్టర్ వారు ఈ విధంగా చెప్పిరట. బ్రహ్మ తనకున్న విశాలముగా ఐశ్వర్యమునంతను పరమాత్మకు అర్పించి మోక్షమును అందవలనే అని కాంక్షించుటచే దానంతటకు తాను అర్పించుటకు ఆలస్యమగును కావున అతని కోరికను అనుసరించి అట్లే ఫలము లభించును. కోరిక ముఖ్యమైనది ఇక్కడ మనకి. బ్రహ్మ ఏమనుకుంటున్నాడంటే ఈ బ్రహ్మాండములన్నిటినీ కూడా ఐశ్వర్యము అని చెప్తూ ఉన్నాడు. ఆ ఐశ్వర్యాన్ని గనక విడిచిపెడితే ఆ విడిచిపెట్టినటువంటి దానికి మోక్షము పొందవలనేటటువంటి కాంక్ష, కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ద్వారా ఒక్కొక్కసారి ఫలితం అనేటటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. ఏమీ లేనటువంటి సామాన్యుడు తనకేమీ లేదు అంతయు భగవానుడే అని మొదటి నుండి నిశ్చయముతో నుండును. కావున ఇతడు అర్పించవలసినది లేదు, ఆచరింప కలిగినది లేదు. అంతయు భగవానుడే అని వాని పాదములందే సర్వార్థములు వదిలినవాడు కనుక మొదటి నుండి భగవానుడే బాధ్యత వహించును. కావున వీడు నిశ్చంతగా నుండి శరీర అవసానమును మోక్షమునందజాలును. అసలు మొదటి నుంచే చెప్తూ ఉన్నాడు. తెలిస్తే కాదు, తెలియక కాదు, జీవుడు కలిగినప్పటి నుంచి కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా నిరంతరము భగవంతుడు ధ్యానము ఉంటూ ఉంటాడు. ప్రహ్లాదుడు గారు మనకి అక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. నవమాసాలు మోసేటటువంటి లీలావతి గారు ఆ స్వామికి ప్రహ్లాదుడికి కథలు చెప్తూ ఉంటుంటే నారద మహర్షి వచ్చి కథలు చెప్తూ ఉంటాడు. ఆయన లోపల ఉన్నటువంటిది ఒక్కొక్కసారి నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఈవిడ లోపల ఉండి కొడుతూ ఉంటాడు. అక్కడ ప్రతి అంశ అంతా కూడా అక్కడే ప్రారంభమైంది. అక్కడ భగవంతుని యొక్క ఇష్టము, అభిమానము, కోరికలన్నీ కూడా గర్భావస్థలోనే ఆరంభమైనవి. బయటకు వచ్చాడు, బాగా మునిగిపోయాడు. ఎంత మునిగిపోయాడంటే తండ్రికే శ్రీమన్నారాయణుని దర్శనం